టీడీపీని గెలిపించినందుకు మా చెప్పుతో మేము కొట్టుకుంటున్నాం. మా బ్రతుకులు ఇకనైనా బాగుపడవు. అది మాకర్థమైపోయింది. ఎప్పటికీ బాగుపడవు. అది మాకర్థమైపోయింది. సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి బాధితులు ఆవిడ గెలిచినప్పటి నుంచి చాలా మందున్నారు. ఏదైతే ఫీల్డ్ ఆఫీసర్ జాబ్‌లున్నాయో, ఆ జాబుల్ని ఈ బండారు శ్రావణి గారు, వాళ్ళ తల్లిగారు కలిసి 5 లక్షలకి అమ్ముకున్నారంటూ అప్పటి వరకు టీడీపీలో కష్టపడి కార్యకర్తగా పనిచేసి సర్వస్వం పార్టీ కోసం శ్రమించిన వాళ్ళని పక్కన పెట్టారనేసి కుటుంబ సహితంగా బండారు శ్రావణి ఇంటి ముందు గతంలో ఒక వ్యక్తి పాపం నిరాహార దీక్ష కూడా చేశాడు. అయినా కూడా పట్టించుకోలేదు. కనీసం కేర్ చేయలేదు. బండారు శ్రావణి మాకొద్దంటూ మొత్తం సింగనమల లో ఉన్నటువంటి టీడీపీ వాళ్ళే పెద్ద ధర్నా చేశారు కలెక్టర్ ముందు. అది కూడా ఎవరు పట్టించుకోలే. అయితే ఇప్పుడు టీడీపీ కార్యకర్త ప్రసాద్ కూడా సేమ్ నా చెప్పు తీసుకొని నేను కొట్టుకుంటున్నా టీడీపీని గెలిపించినందుకు. ఈ సింగనమల ఎమ్మెల్యే ఎవరైతే ఉందో బండారు శ్రావణి ఈవిడ అనర్హురాలు అంటూ ఆయన కూడా మాట్లాడడం జరిగింది. ఒకసారి ఆ వీడియో చూడండి. దాదాపు 7 గంటల సమయంలో నేను నా ఇంట్లో నిద్రిస్తుండగానే పోలీస్ డిపార్ట్మెంట్ వారు దాదాపు 10 మందికి పైగా నా ఇంటి చుట్టూ మఫ్టీలో వచ్చి నన్ను అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకువెళ్ళడం జరిగింది. ఉదయాన్నే నేను బ్రష్ చేయలేదు, ఇంకా నిద్ర కూడా పొద్దున్నే నా కనీసం అంటే నా పిల్లల మొహం కూడా చూడకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వారిని చూడడం జరిగింది. భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను కూడా కాలరాస్తా ఉన్నారు. నేను కూడా దళితున్నే కదా ఎమ్మెల్యే గారు, నేను కూడా సాటి మాదిగనే కదా, ఎందుకు నాపై ఈ వివక్ష? చేతగానే మన్నానే నాపై ఇంత చిన్న చూపు? ఒకటే చెప్తున్నా, నియోజకవర్గ ప్రజలకు మీరు ఎమ్మెల్యేగా పనికిరారు. మిమ్మల్ని మేము గెలిపించుకున్నందుకు మా చెప్పు తీసుకొని 1కి 10 సార్లు మమ్మల్ని కొట్టుకున్నా కూడా మా పాపం ఊరికే పోదని చెప్పి నియోజకవర్గ ప్రజలందరికీ చెప్తా ఉన్నా. ఒకసారి ఎమ్మెల్యే గారు చేసేటువంటి పనితీరును నియోజకవర్గ ప్రజలు, రాష్ట్ర పార్టీ పెద్దలు కూడా గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సార్. ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేయడం ఏంది సార్? ఒక ఎమ్మెల్యే స్వార్థం కోసం స్వార్థపరులైన ఈ సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి అనే వ్యక్తి, వాళ్ళమ్మ లీలావతి గారు అయినటువంటి అవినీతి పరులు, వీరి యొక్క స్వలాభం కోసం తెలుగుదేశం పార్టీ కంచుకోటైన సింగనమల నియోజకవర్గంలో తుంగలో తొక్కేసి ఇష్టానుసారం వ్యవహరిస్తా ఉంటే నాలాంటి కార్యకర్తలు ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు. సో ప్రశ్నించడం తప్పన్న విషయం మన సోదరుడికి తెలిసినట్లేదు. మన కూటమి ప్రభుత్వంలో ప్రశ్నించకూడదు. ఏం చేసినా మూసుకొని కూర్చోవాలి బాసు. అర్థమైందా?